మన ఛానల్లో కథ వింటున్న వారందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే మంచి మిత్రుడు. పూర్వం గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశాన్ని తాకుతున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు ఎన్నో రకరకాల పక్షుగూళ్లతో కళకళలాడుతూ ఉండేది. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనక అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యో, పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను, ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నడం పూర్తి చేసిన ఆ వేటగాడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఆ చెట్టు వైపుగా కొన్ని పావురాల గుంపుగా ఎగురుతుకుంటూ వచ్చాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్యూవుడు అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీదకి వేటగాడు చెల్లిన నూకలను గమనించిన చిత్రగ్యూవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడవద్దు, ఆశపడి ఆ వలలో చిక్కుకొనవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఒక ముసలి పావురం చిత్రగ్యుడి మాటలకు నవ్వి, చిత్రగ్యువ, నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకోవడం మూర్ఖత్వం. నువ్వు చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని, మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించదగ్గ విషయం ఏమాత్రమూ కాదు. ఆ బూరుగ చెట్టు పైన రకరకాల పక్షులు నివసిస్తున్నాయి కదా, అక్కడ ఆ పక్షులు ఆహారాన్ని తెచ్చుకొని ఉన్న ఎడల అవి జారి కింద పడిపోయి ఉండవచ్చు. అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాము అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది. ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురాలు అంతా తనకు మద్దతుగా తల ఊపుతూ ముందుకు సాగాయి. చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురాలు మనసును మార్చడం కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురాలన్నీ నూకలను తినడానికి నేల మీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి. చిత్రగ్రీవుడు మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నిటిని ఓదారుస్తూ, మిత్రులారా, వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆవేశం వల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్నీ శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కుకున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురాలను చూసి, ఆహా, పొద్దున్నే ఎవరి మొహం చూశానో గాని ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదల్లోంచి లేచి వలవైపుకు రాసాగాడు. వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి, మిత్రులారా, వేటగాడు వస్తున్నాడు, మనమందరం ఒక్కసారిగా బలంగా ఆకాశంలోకి ఎగురుదాం. అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపద నుండి తప్పించుకుందాము. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఒక అరణ్యంలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది. అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెళదాము. ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు అని మిగిలిన పావురాలతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలని సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా
ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి. వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురాలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడం చూసి కొయ్యబారిపోయాడు. వెంటనే తెలివి తెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగు పెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయాడు. ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురాలన్నీ ఎక్కడ ఆగకుండా తిరుగుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గరకు వాలాయి. పావురాల రెక్కల శబ్దమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టు తొర్ర లోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రమా, నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని అతను తెలుసుకుని చాలా బాధపడ్డాడు. చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి, మిత్రమా, స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వల తాళ్లను కొరికి మమ్మల్ని రక్షించు అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ, మిత్రమా, నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్లకున్న తాడలను కొరుకుతాను అన్నాడు. హిరణ్యకుడి మాటలకు సుగ్రీవుడు నవ్వి, అలాగే కానివ్వు మిత్రమా, కాకపోతే ముందుగా ఈ పావురాలుకున్న తాళ్లను కొరికి ఆ తర్వాత నా కాళ్లకున్న తాళ్లను కొరుకు అన్నాడు. చిత్రగ్రీవ, తనకు మాలిన ధర్మము మొదల చెడ్డబేరము అన్నాడు హిరణ్యకుడు. హిరణ్యక, మనల్ని నమ్మి వచ్చిన వారిని రక్షించుట మన ధర్మము, అదే న్యాయము. అందుకే ముందు ఈ పావురాలన్నిటిని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. చిత్రగిరుడు మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్లతో అన్ని పావురాల బంధాలను కొరికి వాటిని రక్షించాడు. చూసారా, ప్రతి వారికి ఆపద సమయంలో ఆదుకొనుటకు ఒక మంచి మిత్రుడు ఉండాలి. మిత్రలాభము కంటే మించిన లాభం లేదు కదా. 4 రూపాయలను వెనక వేసుకోవడం కంటే 4 మిత్రులను సంపాదించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మంచి కథ విన్నారు కదా. మళ్ళీ రేపు ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.